Colgate presents Big Boss 4 Buzz. So guys, let's welcome Big Boss 4 winner Abhijit. Hey champion, क्या बात है champion? कैसे है champion? What's going on? This is going on. So okay, I'll take your trophy and thank you. Congratulations. Thank you so much. Congratulations. Thank you. ఎట్లా అనిపించింది బిగ్ బాస్ ఇంట్లో అసలు? అంటే ఈ రోజుల తర్వాత బయట ఇంతమంది జనాలను చూస్తుంటే ప్రపంచాన్ని చూస్తుంటే చాలా హాయిగా ఊపిరించుకున్నట్టుంది. లోపల ఉన్నంత వరకు మనకి తెలియదు, బయటకు వచ్చిన తర్వాత ఏంటి అన్నట్టు మనం కొంచెం అలా ఒకటేసారి చీకటి నుంచి బయటకు అడుగు పెడితే సన్లైట్ బ్లైండింగ్ గా ఉంటుంది కదా, కొంచెం ఒకటేసారి లైట్ ఆన్ చేస్తే చీకటి నుంచి బయటకు వస్తే సో ఆ బ్లైండ్ చేస్తే ఇంకా అడ్జస్ట్ అవుతుంది, ఎక్స్పోజర్ ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎట్లా అనిపిస్తుంది ఇంట్లో చిన్న చిన్న విషయాలకి నామినేషన్స్, మనోళ్ళని మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళని నామినేట్ చేయడం అండ్ రీజన్ కూడా ఉండేవి కావు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ రీజన్స్ దట్ ఆలోచిస్తూ కూర్చోవాలి మనం. ఇంకోటి బాగా ఆలోచిస్తాం ఇంట్లో కూర్చొని, ఎంత ఆలోచించిన నామినేషన్ చేసేటప్పుడు ఒక టాస్క్ బుక్ చదివినామంటే ఆ పేపర్ తీసుకోవాలి కానీ సమయం ఏమో అట్లా నాకు ఎప్పుడు అనిపించింది, నాకు కరెక్ట్ అనిపించింది చేసిన మొత్తానికి టాస్క్ బుక్ అంటా. ఎందుకంటే దాంట్లో ఉంటే అది దాంట్లో చిన్న చిన్న క్లోజ్ ఉంటాయి, రూపోజ్ ఉంటాయి, అవన్నీ వెతుక్కొని టాస్క్ ఒక వేలో ఆడాలి. నాకు అది అర్థం చేసుకుని టాస్క్ ఆల్వేస్ 4-5 different ways of playing the task అనిపించింది నాకు. నా ఐ ఆల్వేస్ షో ద క్లెవర్ పార్ట్. ఇది ఏదైతే మోస్ట్ బిట్ ఆఫ్ హంగామా అవుతుంది కానీ మోస్ట్ ఎఫిషియెంట్ వే టు డూ ఇట్ అన్నట్టుగా నేను ఆలోచించాను. నాకు నామినేషన్ అంటావా, ఇట్స్ అ ప్రాసెస్, చేయక తప్పదు. అండ్ ఇప్పుడు ఒక రోజు గ్యాప్ లో మళ్ళీ నామినేషన్స్ ఉంటాయి అంతే. ఓకే కమాన్ ఇంకా ఓకే అంటే అలాంటి హౌ మెనీ టైమ్స్ యూ గోట్ నామినేటెడ్ ఇన్ హౌస్? సో మెనీ వీక్స్. ఫైనల్ వీక్ కౌంట్ చేయకపోతే ఫైనల్ కవర్ నామినేట్ అవుతారు. ఫైనల్ వీక్ కౌంట్ చేయకపోతే 11 times. మీకు అందరికీ తెలియని ఒక పెద్ద సీక్రెట్ ఏం తెలుసా? అంటే ఈవెన్ తినడం జనాలకు కూడా తెలియదు. ఈవెన్ బిగ్ బాస్ సెకండ్ విన్నర్ గోట్ నామినేటెడ్ ఫర్ 11 times. Even I got nominated for 11 times. Even you got nominated for 11 times. Amuna? Yes. Oh, wow. This is some sort of lucky number. And birthday is also 11. Oh, super. 11th of October. మన ఇద్దరికి ఇంకో కామన్ కూడా ఉంది. నేను కెప్టెన్ గాను, నువ్వు కెప్టెన్ గాను. రాహుల్ కెప్టెన్ గాను. అక్కడ నాకు అదేంటంటే ఒక సాటిస్ఫాక్షన్ దాంట్లో. మనం చెప్పలేదు, రాహుల్ కెప్టెన్ కాలేదు కదా. చూసుకుంటే నాకు స్పెషల్ కామన్ పాయింట్స్ ఏంటంటే నువ్వేం కెప్టెన్ కాలేదు అండ్ నువ్వు నేను ఈక్వల్ గా 11 times నామినేటెడ్ అన్నట్లు. అమేజింగ్. సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయబోతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న డిస్ప్లే పైన ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ పిక్చర్స్ డిస్ప్లే అవ్వడం జరుగుతాయి. సో వాళ్ళ గురించి అండ్ వాట్ ఈస్ అ పాజిటివ్ అండ్ వాట్ ఈస్ అ నెగిటివ్. ఎన్ని రోజులు వాళ్ళతో సంసారం చేసినాం, లిటరల్ 3 నెలలు. నెగిటివ్ కట్ చేయొచ్చా? నెగిటివ్ అంటే ఇట్స్ నాట్ దట్ నెగిటివ్, డోంట్ సే బ్యాడ్ అబౌట్ దెమ్. ఆబ్వియస్లీ సో మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అఖిల్. నెగిటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్ అఖిల్ ఏంటంటే అసలు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటున్నాయి. అంటే ఏమనిపించారు ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు? అసలు ఎక్కువ పంచాయతీ ఇంట్లో ఈయనతో ఎక్కువ జరిగింది. అంటే ఎందుకు మరి అది సిచ్యువేషన్ లో వచ్చిన ప్రతిసారి ఏంటి అనేది నాకు ఒకసారి నేను ఎపిసోడ్ చూసుకోవాలి అసలు ఎలా ఏంటి అనేది. ఎందుకంటే ఆ బోత్ సైడ్ టేల్ అనేది అప్పుడు తెలుస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పడం అనేది ఎవరిబడి ఆల్రెడీ నోస్, కొత్తగా చెప్పేది ఇక్కడ. సో ఐ థింక్ వెరీ పాజిటివ్ పాయింట్. ఓకే కొంచెం కోపమేషన్ అంతే. తను అన్నది కూడా ఇది సంథింగ్ ఏదో 13 ఇంట్లో నుంచి ఎలిమినేట్ అయింది ఆ ఫేక్ విషయం. రైట్ రైట్. ఇంకా మీ మైండ్ పర్సెప్షన్ సేమ్ ఉన్నదా? అప్పుడు ఆ టైంలో ఏదైతే ఉన్నారో వెళ్ళిపోయిన తర్వాత మేము కూర్చొని చేరుతాను కూర్చొని నేను అదే కూడా వెళ్ళిపోయినట్లా మామూలుగా ఎట్లా అంటే బాగా డిఫైన్ చేసుకునే వ్యక్తి. చిన్న చిన్న పాయింట్ కూడా గుర్తెట్టను, దానికి ఒక పాయింట్ మీద ఒక రీజన్ తో పాటు రెడీ ఉంటుంది. సో అక్కడ ఒకటి ఏంటి ఒకటేసారి వెళ్ళిపోవడం ఏమా అన్నట్టుగా అనుకున్నాను, అందరూ అనుకున్నాను. సో ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. ఐ డోంట్ లైక్. I said, this
was some game is going on. Yeah, he's definitely playing at game అన్నట్టు నేను అనుకున్నాను కూడా. అండ్ అదే చెప్పాను కూడా, అండ్ దట్స్ ద సేమ్ థింగ్. అంటే చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు సార్, అండ్ ఐ డోంట్ ఫీల్ ఇట్ వాజ్ మిస్. నేను ఆలోచిస్తే గేమ్ గురించి, బట్ ఇన్ మై మైండ్ ఐ థాట్ ద రిస్క్ వాజ్ నాట్ ప్రపోర్షనల్ టు ద బెనిఫిట్ మీటింగ్. వాట్ వాజ్ ద బెనిఫిట్? Captaincy at the end of it. But had you been anything up, next contestant, మాస్టర్ చెక్కాస్ ఫైట్ అయింది అసలు. నువ్వు ఇంట్లో మాస్టర్ వరకు నేను విషయంలో ఇష్టం. మంచి కామెడీ మాస్టర్, అందరూ నవ్విస్తూ ఉంటారు. కొంచెం ఎప్పుడు వస్తుంది అప్పుడే పోతుంది కూడా. అంటే వాట్ వాజ్ దట్ పాయింట్? అంటే ఒక మూమెంట్ లా పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోయింది మీకు మాస్టర్ కి. పాయింట్ ఏంటంటే రాహుల్ రీసెంట్ గా పేరు ఏంటంటే స్వాతి డాట్ నామినేటెడ్ మ్యాచింగ్ లెఫ్ట్ దానికి నోవెల్ కొంచెం హర్ట్ అయ్యి మాస్టర్ నామినేట్ చేసింది. మాస్టర్ బాగా హర్ట్ అయ్యింది. మాస్టర్ చిన్న చిన్న నామినేట్ చేసి చాలా డీప్ గా హర్ట్ అయిపోతారు. రీసెంట్ గా హర్ట్ అయిపోయి నువ్వు నామినేట్ చేస్తావు దానికి అది ఇది అని హిట్ కోసం నోవెల్ నేను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాను. రీసెంట్ గా నోవెల్ నోవెల్ మాస్టర్ కదా, మాట్లాడుకుని సెటిల్ చేసుకున్నాను. ఏంటి ఎంత ఉంది అని మాస్టర్ నోవెల్ వెంట ఆఫ్ లైక్ ఫర్ 1 hour దాకా కేస్. సో ఒక రోజు నోవెల్ ఏదో ఇంట్లో ఉండి మా సరిగా అంటే సడన్ వెళ్ళిపోయాడు బేసిక్గా వితౌట్ సీయింగ్ గుండా. మిడిల్ ఆఫ్ ద నైట్ వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడన్నట్టు అనుకున్నాం, కానీ ఆ వీకెండ్కి వచ్చేసరికి స్టేజ్ లో ఉన్నాడు. కట్ చేస్తే స్టేజ్ లో ఉన్నాడు. మళ్ళీ అందరితో మాట్లాడే అవకాశం ఏం రాలేదు. అందరికి ఒక సెండ్ ఆఫ్ ఉంటుంది ఇంట్లో నుంచి. అందరితో మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎవరైనా హర్ట్ చేసినా సారీ చెప్పుకోవడానికి, హగ్ చేసుకోవడానికి, ప్రేమలు కానీ కోపాలు కానీ అన్నీ ఒక చిన్న స్క్రోల్ ఇచ్చి వెళ్తారు బయటికి మామూలుగా. మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ చిన్న ఏదో బాంబు ఏదో ఒకటి ఉంటుంది. సో ఎవరు వెళ్తానే డైరెక్ట్లీ స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు. సో అక్కడ ఏదో మాస్టర్ మాట చెప్పడం జరిగింది అంటే మాస్టర్ రిసీవ్ అన్నట్టు నాకు అనిపించింది. సో మాస్టర్ చెప్పినప్పుడు అందరూ వింటాం, కానీ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మాస్టర్ వినరు. ఈ పాయింట్ మిమ్మల్ని నామినేట్ చేస్తానని చెప్పి అక్కడ నామినేషన్ స్పైరల్ అయిపోయి అది ప్రింట్ ఆఫ్ డిఫరెంట్ అని చెప్పి. సో దట్ వాజ్ మై పాయింట్. ఈ పాయింట్ హారిక పనికి వచ్చాం. హారిక కూడా ఒక పాయింట్ రైజ్ చేసింది. వాళ్ళు ఇంట్లో నేను చాలా జరిగేది అన్ని నుంచి ఇప్పుడు ఈ పనాలే గతం కదా అంటే ప్రజెంట్ ఒపీనియన్ ఏమని చేయండి when you guys met after. Actually, master ఇంకా కలవలేదు somehow. Very strange. ఇప్పుడు now that you mentioned it, I haven't met him yet. Okay. అందరినీ కలిసాను except Okay. Next contestant. Haryana is a fighter, man. She is చాలా వెల్ ఫార్మ్ ఒపీనియన్ ఉంటుంది తనకి. అలా ఉండటం కష్టం యాక్చువల్లీ. అంటే వెరీ స్ట్రాంగ్, షీ ఫైటర్ బేసిక్లీ. యా ఏంటంటే ఇట్లా ఓసీడీ అబౌట్ టాస్క్ అంటే టాస్కే ఇంకా తగ్గదు. టాస్క్ అంటే కొంచెం ఎక్కువనే ఆడతారు కానీ తక్కువ మాత్రం ఛాన్స్ ఛాన్స్. షీ ప్లేస్ వెల్, షీ స్ట్రాంగ్. టాస్క్ అనే విధానం కూడా అంటే ఆమె ఆలోచిస్తాం మోటలు ఏమనుకుంటుంది ఇప్పుడు అంతా చేస్తే అస్సలు ఆలోచిస్తాను. టాస్క్ అంటే చెప్పాలి, నేను చేయాలి అంతే. అది చేస్తాను స్టెప్ ఎక్కువ చేస్తాను. ఎట్లా మాట్లాడినా ఇలా మాట్లాడితే అంటే నాకు అనిపించింది ఎప్పుడు కొంచెం అవసరం ఇంకుంటే కొంచెం ఎక్కువ 1 level అప్పుడు ఎక్కువ చేస్తుంది. That's okay. I mean, that's what again, that's the way she plays it. So, yeah. So last 3 weeks, 3 or 4 weeks, మీరు బాగా క్లోజ్ అయ్యారు. Aryanaతో. నాకు యాక్చువల్లీ అంతా మొత్తం ఒక 12 weeks 11 weeks క్లోజ్ అయిపోయింది. కరెక్ట్. సో అదే యాక్చువల్లీ had a conversation నేను మాట్లాడుకున్నాను. It's what is thinking the same way. కాకపోతే అప్రోచ్ టువర్డ్స్ డూయింగ్ దట్ టాస్క్ డిఫరెంట్. ఒక 12 weeks 13 weeks వెరీ అవినాష్ ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా షీ డిడ్ నాట్ బికమ్ క్లోజ్ టు ఎనీవన్. దాని తర్వాత ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్ లో వచ్చేసి దెన్ షీ బికమ్ క్లోజ్ టు అంటే ఆర్యానా వాజ్ బేసిక్లీ క్లోజ్ టు అవినాష్, మాస్టర్, అండ్ దేవి గారు ఆల్సో. తర్వాత రాగా సిచ్యువేషన్ అలా క్రియేట్ అయిందా మరి ఇంకా తెలియదు. కానీ నాకు తనతో కామన్ పాయింట్స్ చాలా ఉన్నాయి. నాకు తన మెయిన్గా నేర్చుకున్నాను. నేను అప్పుడప్పుడే అర్థం చేసుకుంటూ ఉన్నాను హర్యానా కూడా. తర్వాత అర్థమైంది హౌస్ వేసి 10 మంది అనేసరికి అందరితో ఇమీడియట్ కనెక్ట్ అవ్వడం ఇంపాసిబుల్ టాస్క్.
చేసినప్పుడు కూడా మళ్ళీ మనం అర్థం చేసుకోగలుగుతామా లేదా అనేది మనసు ఉంటుంది. సో ఇప్పుడు నేను ఐ థింక్ 15 వీక్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే గాట్ నెక్స్ట్ కంటెస్టెంట్ చెప్తుంది అసలు మాట చెప్తుంది, అసలు భయపడదు. అసలు ఎవరు భయపడదు. మీ ఇద్దరు ప్లే గంగవర్ ఇంకా మీ ప్లే ఆ రోబో టాస్క్ లో సాలిడ్ ఉండేది, సాలిడ్ ఉండేది. మామూలు లేకుండా అది అసలు వెరీ నైస్ మూమెంట్ అసలు ఇట్లా గంగావ ఏంటి అనేది నాకు అప్పుడు తెలుసుకున్నాను. అండ్ అంటే ఎక్కువ నేను అనుకుంటా అవి నేనంతా అన్నాను, నేనంతా షోరా చేస్తున్నాను తెలుసుకుందా అన్నది అనుకున్నాను. బట్ షీ ట్రైడ్, షీ పుల్డ్ ఇట్ ఆఫ్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఓకే ఏంటంటే అలా రూపాయికి మీకు అవునా అని చెప్పేసి మహారాజు ఇచ్చాడు కదా, రావడం ఇచ్చాడు మామూలు కాదు గంగవ. సో ట్రైడ్ ఇట్ నెక్స్ట్ కంటెస్టెంట్ హరిక భయపడదు, మాట్లాడేసి ఇదే ఉన్నాను తక్కువ చెప్పేసి అసలు మాట్లాడు. స్మార్ట్, ఇంటెలిజెంట్, తను ఎట్లా అంటే తప్పు చేయకూడదు. డిఫరెన్స్ తెలుసు అట్లీస్ట్ వెరీ క్లియర్ చేశాను. చాలా రోజులు దగ్గర ఉన్నాం కాబట్టి నేను తెలుస్తాను. వాట్ ఈస్ నెగిటివ్ రోజులకి అర్థమైతే చిన్న చిన్న ఆర్గ్యుమెంటేటివ్ అంటే చిన్న పాయింట్ దానికి కన్వే చేస్తుంది, దానికి మాట్లాడుకుంటే కన్వే చేస్తుంది అనిపిస్తుంది. వదిలేస్తే అది తను పట్టించుకొని తను మాట్లాడాల్సి వస్తే లేని పాయింట్లు కొంచెం ఎక్కువగా స్ట్రెస్ చేస్తుందేమో అనిపిస్తుంది. బట్ అగైన్ దట్స్ షీస్ లర్నింగ్ టు వర్క్ విత్ సోషల్స్ లైక్ దట్. అరికసే వన్ థింగ్ నువ్వు ఆర్యాలతో క్లోజ్ అయినప్పుడు ఎట్లా అనిపించింది అంటే ఐ ఫీల్ జెలస్ అనిపించింది. అవునా? అది ఎందుకంటే జెలస్ ఇన్ సెన్స్ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పింది అప్పుడు అట్లా అన్నట్టు పొజెసివ్. Like whatever as friends, like it's an like brother and sister relationship. I know relationship అక్కడ నేను అడిగింది పొజెసివ్నెస్ అంటే ఏమనిపించింది అట్లా చెప్పి గమనించమంటావు అది ఇంట్లో అంటే చాలా పొజెసివ్ ఉందని అట్లా చేసేసరికి బ్రో అన్నట్టు. అవునా ఏం చేసినా పెద్దగా నాకు అర్థం కాలేదు. కాబట్టి నీకు మామూలు అవినాష్ అయిపోయింది ఆ టైంకి. మళ్ళీ దాని తర్వాత సిచ్యువేషన్ లో హారిక పోయి అడిగిన రోజు రకరకాలుగా జరిగింది. నేను అర్థం కాదు ఏంటి అప్పుడు ఎట్లా అనిపించింది, ఇంట్లో అనిపించింది నేను జరుగుతుంది ఇంకా అనుకున్నాను. ఇంకా మాట్లాడలేదు అక్కడ వెళ్ళిపోయి చూసి ఏమనిపించింది కదా ఏమనిపించింది సరే కానీ అన్నట్టు అనుకున్నాడు. ఇంకా ఏం చేస్తాం అన్నట్టు ఇంకేమనుకుంటారు అలా లేదు మనం ఏం చేస్తాం. ఇంకా ఇంకో విషయం తెలుగు అంటే గైస్ వెరీ బెస్ట్ అవర్స్. సో అప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చి నేను నామినేట్ చేశాను అంటే కొంచెం పోషుడా ఏదో చేసి నా పింక్ నామినేషన్ అప్పుడు ఏమంటా నాకు నాకు అర్థం కాలేదు. అసలు కమ్యూనిటీ షీ నో ఎవ్రీథింగ్ కదా అన్నట్టు అనుకున్నాను. ఐ థాట్ షీ వుడ్ హ్యావ్ వెరీ బెటర్ దాన్ టు నామినేట్ మీ అట్ దట్ పాయింట్. లైక్ డిస్కస్డ్ ఆఫ్టర్ దట్ తన పాయింట్స్ నాకు ఉంది. ఐ థింక్ ఎక్కడో కాఫీ నామినేషన్ లోనే ఎక్కడో తను నన్ను సేవ్ చేసి అనుకుంటా. అక్కడ ఐ థింక్ సర్ హ్యాడ్ సంథింగ్ టు సే టు హర్ విత్ రిగార్డ్ టు మీ. చాలా నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా అనుకుంటా తను చెప్పిన దాని ప్రకారం అయితే. వై డి నాట్ ఇట్ లుక్స్ లైక్ యువర్ ఫేవరెట్ ఉన్నట్టు నీకు కాలేజ్కి అన్నట్టుగా సార్ సేమ్ క్వశ్చన్ నేను కూడా అనుకుంటున్నా ఎట్లా అనిపించింది స్వాప్ చేసినప్పుడు అప్పుడే మోడల్ సపోర్ట్ చేసి ఉంటున్నారు. సో ఆ పాయింట్ నన్ను స్వాప్ చేస్తుంటే మీరు కొంచెం ఉన్నారు నేను 5 మంది దిగు అయితే కారు మీకెళ్ళి నేను దిగేస్తున్నా సంథింగ్ బయటకు వచ్చేస్తాం ఏదో మాట్లాడారు మీరు. అంటే నా అవసరం ఎంత కష్టపడి ఆ పొజిషన్ చూసి స్లాప్ చేసుకోవడం అంటే నా వల్ల కాదు సంథింగ్ అట్లా అని చెప్పేసి పాయింట్ నాకేమైందంటే రావు ఆ వీకెండ్ కంటే బిఫోర్ అందరూ పేరెంట్స్ వచ్చింది. అవును పేరెంట్స్ వస్తే మూడో మొదలు పోయిందని నాకు ముందు ఆల్రెడీ అప్పుడు నాకు ఉండే చిన్న వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి కొంచెం కొన్ని రీజన్స్ ఐ వాజ్ గోయింగ్ ఫర్ దట్ ఐ
I felt I wasn't at fault with. ఇక్కడ తప్పు ఏం చోట్ల నాకు తప్పు పడినట్టు అయింది అంటే నేను అనుకున్నాను. దానికి కారణం మోనలో ఉంది. ఐ థింక్ మోనో స్టాండ్ తీసుకుని ఉంటే అది సెటిల్ అయిపోయింది అక్కడక్కడే. కానీ తన స్టాండ్ తీసుకోకపోవడం అది ఇంకా పెద్ద అయిపోయి ఇంకా తిట్టం పోయింది మొత్తానికి. కానీ ఎంత జరిగినా కానీ తన మదర్ వచ్చింది. ఐ థింక్ ఐ లైక్ అభిజిత్ మోర్ సంథింగ్ ఐ లైక్ అభిజిత్ అన్నట్టు అన్నారు. సో వెరీ టచ్డ్. లైక్ అరే ఈ అమ్మాయి నేను నామినేట్ చేశాను, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమ్మాయితో అయినా కానీ వారి మదర్ ఇంకా ఇష్టపడుతుంది అని అంటే ఐ ఫెల్ట్ ఐ కాంట్ డూ దిస్. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్. లాస్ట్ ఇయర్ ఆల్వేస్ చూస్తుంది అందరూ ఎందుకో లాస్ట్ ఇయర్ ఒక పిల్లలు అనుకుంటుంది. లాస్ట్ ఇయర్ వెరీ చేయబోతున్నాను. బట్ సమూహం అది ఎప్పుడు బయట పెట్టదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం అవసరమా అన్న దాంట్లో ఉంటుంది. దాన్ని కొంచెం తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకోవడం పాసిబిలిటీ లేదు కదా. ఎందుకో మాట లేకుండా స్మైల్ గురించి కూడా ఇంట్లో బాగా టాక్స్ వచ్చింది. ఇట్లా అది ఎవరైనా అనుకున్నారు పాయింట్స్ లో అది వీకెండ్ అది వెళ్ళిపోయింది. అసలు అలాంటి ఏం లేదు. ఇప్పుడు నువ్వే అనుకుంటున్నావు అంటే ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీ మూమెంట్ స్మైల్స్ అనమాట. స్మైల్ అనేది ఐ థింక్ ఫర్ న్యాచురల్. ఇప్పుడు ఇట్లా కొంచెం కోపం ఉంటుంది, ఏమంటే కోపం వస్తుంది. క్లాసిక్ స్మైల్ కూడా లాస్ట్ సీజన్ స్మైల్ అని సౌండ్ ఎవరు ఊరికే నవ్వుతా ఉంటాడు. అవును అవును అసలు కానీ నవ్వుతూ చాలా బాగుంటుంది. ఆటోమేటిక్ టాకింగ్ స్మైలింగ్ ఇట్స్ గుడ్ థింగ్. ఓకే, పక్కన పెట్టారు. కామన్ పాయింట్ అది. కన్నింగ్ స్మెల్, కవరింగ్ స్మెల్ రెండు కాదు. రియల్ స్మెల్. ఫేస్ లో ఎక్స్ప్రెషన్ 24/7 ఉంటుంది. అంటే పండుగ అనుకుంటాను. బట్ స్మైల్ అంటే అంతే అది. స్మైల్ అనేది ఒక 80% ఫేస్ మీద ఉంటుంది. కానీ కోపం కోపం వస్తుంది, సీరియస్ అయినప్పుడు సీరియస్ సైకిల్ బెటర్ కానీ నాట్ అట్ ఆల్. కానీ ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్. నేను 24 ఉన్నప్పుడు లో ఉన్నాను కొంచెం. చాలా వెళ్ళిపోతే నేను అట్లా అట్లా ఎప్పుడు నేను బాడీ వైజ్ ఫిజికల్ ఫిట్నెస్ వైజ్ ఐ వాజ్ లైక్ నాకు ఇంజనీరింగ్ అభివృద్ధి అయిపోయి కొంచెం నేను స్ట్రగుల్ అవుతున్నా కానీ ఫిజికల్ మోడ్ సో ఐ సీ దట్ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ అట్లీస్ట్ అదే టాస్క్ అయితే ఉంటాను. టాస్క్ అంటే టాస్క్ ఇంకా టాస్క్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలనుకుంటాను. చూసేవాళ్ళు ఇద్దరు ఎక్కువ మీ ఇద్దరి గురించి ఎక్కువ కలిసి మాట్లాడడం అట్లా కనిపించేది లేదు. అసలు యాక్చువల్గా మీకు మార్నింగ్ ఎట్లా ఇట్లా విషయంలో నాకు క్లారిటీ ఇచ్చింది. వాళ్ళకి జరిగిన కాన్వర్సేషన్ హౌస్ లో ఏంటంటే మనకి మనం చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం నిజంలో ఉన్నామంటే అక్కడ వాష్రూమ్ ఏం జరిగిందని నాకు తెలియదు. ఏం జరిగింది అనేది ఎవరో ఒక క్లారిటీ ఇస్తే కానీ మనకు తెలియదు. ఏం జరిగింది నాకు మనకు ఒక పాయింట్ never clarified on that point, but again it is everybody has their own point of view on that. కానీ I think Swati also had something to do with that. అది రకరకాల జరిగింది. never నాకు ఒక దగ్గర ఒక క్లారిటీ ఇచ్చాడు, ఒక రోజు ఇచ్చాడు. దానివల్ల నేను నామినేట్ జరిగింది. సో ఐ ఫెల్ట్ నాకు బిట్ ఆఫ్ ఫేవర్ నా ఒక్కటే పాయింట్ ఇష్టం అయిపోయాయి. నాకు ఏం ఆగే ఇప్పుడు ఏంటి ఏం చేయాలి ఇక్కడ. సో యాన్యువల్ ఫైనాన్స్ హౌస్ చాలా 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 ఇంపార్టెంట్. ఐ థింక్ యూ నో దట్ ఆల్సో. ఇట్స్ a two-way street. We support each other, we comfort each other, and I think house is చాలా ఇంపార్టెంట్. అది చాలా కావాలి. ఎందుకంటే మెయిన్ ప్లేస్మెంట్ ఏదంటే మీకు అసలు కాన్ఫిడెన్స్ అండ్ కాన్ఫిడెంట్ అండ్ మొత్తం కుటుంబాలే ఉంటాయి. ఆ పర్వాలేదు ఆ షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఓన్ బాగా నేను షేర్ అవుతుంది. హారిక అండర్స్టాండ్ ఎంగేజ్ అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. సో కానీ నాకు ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆశ
వస్తారు ఎవరైనా బిగ్ బాస్ రావడం అనేది ఎక్కడికో నేను తీసుకెళ్ళాలి, మంచి జర్నీ అవ్వాలి, నా కెరియర్కి ప్లస్ అవ్వాలి అన్నట్టు వస్తారు. కానీ ఎక్కడో అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ వల్ల వెళ్ళిపోవటం అనేది హౌ మెనీ ఆఫ్ హిస్ డ్రీమ్స్ మస్ట్ హావ్ కమ్ క్రాషింగ్ డౌన్ ఆన్ హిమ్ అనేది ఇట్ కిల్స్ మీ. ఐ డోంట్ థింక్ టు థింక్ అబౌట్ ఇట్. He couldn't showcase the real Noel because of his leg pain. So అది నాకు చాలా హిస్ పాయింట్ బాగా చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్. సో మనోడి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కథ వేరేనా వేరేనా ఎప్పుడు చేస్తున్నా అర్థం కాదు. మంచోడు, మాట్లాడతాడు, కోపం వస్తే కోపం వస్తుంటాడు, ప్రేమ వస్తే ప్రేమ వస్తుంటాడు, మంచిగా అనిపిస్తాను. సో నేను ప్రొడ్యూసర్ తీసుకోండి అంటే ఏమనిపించింది? కరెక్ట్ టాప్ 3 ఉన్నారు. ఆ టైంలో మనం చూస్తూ ఉంటాం, మనకు మన ఇద్దరు గురించి ఆలోచిస్తూ ఉంటాం. అసలు ఎక్కువ నడుస్తుంది కదా ఏం సంగతి అని చెప్పేసి సడన్గా తప్పక సరే సరే ఆయన టేక్ 25 lakhs ఇంకా నేను ఇక్కడి నుంచి బయటికి వస్తాను అని చెప్పేసి. వెరీ పర్సనల్ డిసిషన్. వాట్ యూ ఫెల్ట్? ఐ నో ఇట్ ఈస్ పర్సనల్ డిసిషన్, బట్ వాట్ యూ ఫెల్ట్? I was blank. I was like, I didn't expect first. అసలు తగ్గే ఛాన్స్ లేదు. ఆర్డర్ మొత్తం అనుకుంటారు కదా మామూలుగా. చూసా షోరా అన్నట్టు చూసా, ఏమనలేదు, సార్ ఉన్నారు అక్కడ. సో జస్ట్ లైక్ సరే ఎంత ప్రాసెస్ ఇవ్వాలని అనుకున్నాను. ఇంకా కొంచెం చూసి బయటకెళ్ళి కొంచెం నేను ఆలోచించాను ఏం జరిగింది అట్లా అని. 25 lakhs తీసుకెళ్ళాడా ఇంకా బయటకు అంటాడు. ఇప్పుడు 25 lakhs తీసుకెళ్ళావు నావి బైక్ కావాలంటాడు. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్. అవి ఎంటర్టైనర్, ఫన్ టేబుల్లో ఉండేవాడు. ఇప్పుడప్పుడు కొంచెం కుప్పం వచ్చింది, కుప్పం వస్తే తాగేవాడు. అండ్ కొంచెం స్ట్రెస్ లో ఉండే, కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యేవాడు చిన్న టైమ్స్ కి. బట్ అదర్వైజ్ సిచ్యువేషన్ brings on various shades in people. That's how it is. With Avi it was అంటే ఇంతకుముందు ప్రీవియస్ కంటెస్టెంట్స్ గురించి కొంచెం కోపం తొందరగా వచ్చేస్తుంది. అవిక నేను అప్పుడప్పుడు కొంచెం, బట్ నేను చూసినంత వరకు అయితే అవి కూడా సరిపోతున్నప్పుడు బాండ్ అనేది వచ్చింది నాకు అడుగుతుంది. సో అసలు అదే మంచి కామెడీ, మంచి కామిక్ టైమింగ్ ఉన్న వ్యక్తి. సో అంటే మామూలు అందరినీ నవ్వి చిన్న బోరేలా చేస్తాడు. విన్నర్ సాబ్ ఇప్పుడు సో మన ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. నో వీఆర్ ఎంటరింగ్ ఇంటూ సెకండ్ రౌండ్. ఇట్స్ కాల్డ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో నేను క్వశ్చన్స్ అడుగుతుంటే టక్ ఆన్సర్ ఇచ్చేసాను. రెడీ? ఇంట్లో మోస్ట్ సెన్సిటివ్ ఎవరు? నో ఆప్షన్స్. మోనల్. ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఎవరు? నేను. నువ్వు కాకుండా లాస్ట్ ఇయర్ ఎక్సెప్ట్ వెన్ ఇట్ కమ్స్ టు జిమ్ ఆల్వేస్ వేస్ట్. మోస్ట్ కన్వీనియంట్. యాజ్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ గా బయటకు వెళ్ళటంలో ఆ ప్లే నాకు కొంచెం కన్వీనియంట్ అనిపించింది బేసిక్గా. అఖిల్. ఓకే, ఎప్పటిదాకా ఇంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేది? స్ట్రైట్ ఫార్వర్డ్ గా డబ్బాలు కళ్యాణి గారు స్ట్రైట్ ఫార్వర్డ్. మోస్ట్ కన్ఫ్యూజన్ sometimes హారిక 2-3 times I think captaincy అప్పుడు బెస్ట్ కెప్టెన్ వైస్ కెప్టెన్ ఒకటే పర్సన్ సెలెక్ట్ చేసింది. నాకు అర్థం కాలేదు. సెకండ్ ఐ థింక్ ఫ్లవర్స్ లో పడుతుంటే ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్నట్టుండే. అన్నట్టు అనుకున్నాను నేను. బట్ అదర్వైజ్ వెరీ క్లియర్ ఎక్సెప్ట్ దోస్ టూ సిచ్యువేషన్. మిస్టర్ కూల్ అని మిస్టర్ కూల్ అది కాకపోతే వాళ్ళు. ఓకే, ఇట్స్ అన్ హ్యాపీ బార్ క్వశ్చన్. 100% న్యాచురల్ వితౌట్ ఎనీ ఫేస్ మాస్క్ ఇంట్లో ఉన్నది స్వెల్. ఓకే, దీంతో మన సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్
నెక్స్ట్ సెగ్మెంట్ వెళ్ళిపోతుంది. దట్స్ కాల్డ్ హౌస్ ఆఫ్ బస్. సో బ్రో ఈ రౌండ్ లో దిస్ కప్ ఈస్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ. దానిపైన నేను ఆటోగ్రాఫ్ చేసేయాల్సి ఉంటుంది. ఓకే అక్కడ నీ గుర్తులు అక్కడ పెట్టుకుంటాను. దీనిపైన నేను చేసి మీకు ఇస్తాను. మన ఇంటికి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. సూపర్ బాగుంది. వైట్ ఫ్లాగ్ పైన మా బిగ్ బాస్ ఫస్ట్ షో గురించి నేను ఇంట్లో నుంచి రాగలను. సో యువర్ ఫస్ట్ ఇంటరాక్షన్ ఎట్లా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? సో రాసేనా? ఎస్. What a relief to talk to you, Rahul. Keep smiling, stay blessed, buddy. Thank you so much, Vijay Bhai. So, Vijay Bhai, దీంతో మన హౌస్ ఆఫ్ బస్ అనే సెగ్మెంట్ అయిపోయింది. మూవింగ్ ఆన్ టు బోర్డ్ ఆఫ్ బస్ అనే సెగ్మెంట్. సో అక్కడ ఏంటంటే నేను మీ గురించి ఏమనుకుంటాను రాస్తా. ఓకే సూపర్ రాహుల్ భాయ్. So Rahul, thank you. You had a wonderful interview. Thank you so much. And first person మీతో మాట్లాడుతున్నాను బయటకు వచ్చి. సో ఇట్స్ ఆసమ్. It's very nice to meet you. చిన్న రిక్వెస్ట్, చెప్పు. ఒక పాట పాడతాను. చెప్పడాల్సి పాట ఏ సాంగ్? రంగా 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 రంగస్థలన రంగా రంగా రంగస్థలన రంగా రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఏసమేసుకోకున్నా ఆట బొమ్మల వంట మనమంతా తోలు బొమ్మల వంట రంగా రంగా రంగస్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలి ఆట బొమ్మ దిస్ ఇస్ గోయింగ్ టు రిలేట్ టు అవర్ హౌస్ ఎగ్జాక్ట్లీ బొమ్మల వంట కనపడని సయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట వినపడని పాటకి సింగాడేస్తున్నా తోలు బొమ్మల వంట డుంగురు 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 నువ్వుకో డుంగురు 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 హే డుంగురు 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 నువ్వుకో డుంగురు 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్. రెండు గిఫ్ట్ హ్యాంపర్స్. వావ్. ఓకే సూపర్. అర్జున్ భాయ్ ఇండికా ఈసీ తరఫున ఇప్పుడు చిన్న గిఫ్ట్ హ్యాంపర్. వావ్ థ్యాంక్ యూ. రైట్. సో అర్జున్ భాయ్ దిస్ ఇస్ గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ హ్యాపీ బాస్. థ్యాంక్ యూ. ఆల్ న్యాచురల్ అండ్ ప్యూర్ న్యూట్రిషన్ బాస్. వావ్. ఇంటికి పోయి జబర్దస్త్ ఎనర్జీ బార్స్ డన్ దమ్మది. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్. Thanks a lot, Vijay Bhai. Thank you for having me. Enjoy your success. Have a great journey. Give me some tips on how. Nice to meet you. Thank you. చూశారు యాజ్ ఎ బిగ్ బాస్ 4 బస్ హోస్ట్ గా. అండ్ నేను స్టార్ మా మ్యూజిక్ కి చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. దాని తర్వాత మీ ప్రేక్షకులందరూ కూడా నన్ను కొత్త అవతారంలో చూసిన ఆదరించారు. అండ్ ఓన్లీ నా సింగింగ్ కాకుండా నా హోస్టింగ్ ని కూడా చాలా రెస్పెక్ట్ చేశారు, షో వాచ్ చేశారు. మీ అందరికి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్ గైస్. అండ్ ఇక్కడితో ఈ బిగ్ బాస్ 4 బస్ పంచాయతీ ఖతం. గైస్ సీ యు అగైన్. రాహుల్ సిప్రి.